కానీ దుర్యోధనుడు నవ్వుతూ పొగరు చూపించి వాళ్ళకి సూది మొన అంతా భూమి కూడా ఇవ్వను అని చెప్పి తెగేసి చెప్పేశాడు. అండ్ ఈ యుద్ధం ఒక రాజ్యం కోసం కాదండి, ఒక అమ్మాయి కోసం మాత్రమే జరిగిన యుద్ధం ఇది. 10 years ఆఫ్ వార్, ఒక్క లవ్ స్టోరీ, 10 crores ఆఫ్ డెత్స్ అయితే దీంట్లో జరిగినాయి అనమాట. ఒక ట్రైబల్ లీడర్ ఉండేవాడు, ఆయన పేరే జంజిస్ ఖాన్. అతనికి ఒకటే ఒక డ్రీమ్ ఉండేది, మొత్తం వరల్డ్ ని కాంకర్ చేయాలి. హాయ్ ఆల్, నమస్తే, వెల్కమ్ టు తెలుగులో, నేను మీ సమ్రాట్. ఇప్పట్లో ఎక్కడ చూసినా యుద్ధానికి సంకేతంగా మన దేశం అయితే మారుతుంది. సో ఈ యుద్ధం పైన కాన్సెప్ట్ చేయాలని అనిపించి మీ ముందుకైతే వచ్చేసాను. యుద్ధం అంటే మనందరికీ తెలిసిందే, బుల్లెట్లని, రాకెట్స్ అని, మోడర్న్ వార్స్ అయితే మనం ఇప్పటివరకు అయితే చూసుకుంటూ వచ్చాం. కానీ అప్పట్లో మహాభారతంలో బుల్లెట్ కాదు కదా, అసలు మోడర్న్ టెక్నాలజీ యూజ్ చేసి ఏ వెపన్ అయితే ఉండేది కాదు. మరి మనకు తెలిసింది ఉత్తి మహాభారతం మాత్రమే, కానీ తెలియకుండా మహాభారతం లాంటి ఇంకా చాలా వరకు అన్మోడర్న్ వార్స్ అయితే జరిగినాయి. ఆ టాపిక్ గురించి మీ ముందుకు మాట్లాడటానికి ఈరోజు వచ్చేసాను. స్టార్ట్ చేసేద్దామా? మనం చాలా సార్లు మహాభారతాన్ని ప్రపంచంలోని అతి పెద్ద యుద్ధం అని అనుకుంటాం, కానీ మీకు తెలుసా, చరిత్రలో ఇంకొన్ని యుద్ధాలు అయితే జరిగినాయి. కొన్ని ప్రేమ కోసం జరిగినాయి, కొన్ని అధికారం కోసం జరిగినాయి, కొన్ని డబ్బు కోసం జరిగినాయి, మరికొన్ని మనిషి అంబిషన్ కోసం అయితే జరిగినాయి. అయితే ఇన్ని యుద్ధాలలో కొన్ని విషయాలు అయితే కామన్. లక్షల నుండి కోట్ల మంది ప్రాణాలు అయితే బలి తీసుకుంటుంది యుద్ధం. మరి ఆ యుద్ధాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటి యుద్ధం వచ్చేసరికి మహాభారత వార్ అని కూడా అంటాం. అరౌండ్ 3100 BCE లో అయితే ట్రెడిషనల్ డేట్ అయితే చెప్పుకుంటూ వస్తారు. ఇమాజిన్ చేయండి, ఒక ఫ్యామిలీ, ఒక రాజ్యం, మరి ఒక థ్రోన్. పాండవులు కౌరవులు కలిసి పెరిగారు. కానీ హస్తినాపురం రాజ్యం ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళ మధ్యన ఈగోలు, గ్రీడ్, పవర్ అని మధ్యలోకి వచ్చేసాయి. ద్రౌపది అవమానం జరిగింది. 13 సంవత్సరాలు వనవాసం చేశారు. పాండవులు పీస్ కోరి అసలు ఎవరికి ఏ హాని కలగకుండా 5 ఊర్లు మాత్రమే అడిగారు. కానీ దుర్యోధనుడు నవ్వుతూ పొగరు చూపించి వాళ్ళకి సూది మొన అంతా భూమి కూడా ఇవ్వను అని చెప్పి తెగేసి చెప్పేశాడు. ఆ ఒక్క మాట ప్రతి భారత రాజ్యాన్ని యుద్ధంలోకి తీసుకువచ్చింది. యుద్ధంలో ఎవరెవరు జాయిన్ అయ్యారు అంటే, పాండవుల సైడ్ పాంచాల, మత్స్య, కాశీ, చెడి అండ్ యాదవ్స్ అయితే జాయిన్ అయ్యారు. మరి కౌరవుల సైడ్ ఎవరున్నారు చెప్తే మీరు షాక్ వస్తారు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, బీహార్ వాళ్ళు, పంజాబ్ వాళ్ళు, అస్సాం వాళ్ళు అయితే కౌరవుల సైడ్ జాయిన్ అయ్యారు. ఆల్మోస్ట్ ఎంటైర్ ఏన్షియంట్ ఇండియా ఈ యుద్ధంలో ఇన్వాల్వ్ అయిందని చెప్పుకోవచ్చు. దీంట్లో చనిపోయిన వాళ్ళు ఎంతమంది తెలుసా మీకు? మహాభారత ప్రకారం అప్రాక్సిమేట్లీ 166 crores మంది చనిపోయారంట ఈ యుద్ధంలో. ఇది హిస్టోరియన్స్ మాత్రం ఒక ఐడెంటిక్ సింబల్ నంబర్ లాగైతే చెప్పుకుంటూ వస్తారు. కానీ కొన్ని విషయాలు క్లియర్. అయితే ఈ యుద్ధం సివిలైజేషన్ ని మార్చిన యుద్ధం అని చెప్పుకోవచ్చు. అండ్ దీని తర్వాత వచ్చేసరికి ట్రోజన్ వార్. ఇది 1200 BCE లో అయితే జరిగింది. అండ్ ఈ యుద్ధం ఒక రాజ్యం కోసం కాదండి, ఒక అమ్మాయి కోసం మాత్రమే జరిగిన యుద్ధం ఇది. ఆవిడే పారిస్ కి ప్రిన్స్. గ్రీక్ క్వీన్ ని హెలియన్ ట్రాయ్ కి అయితే తీసుకువెళ్ళిపోయారు. ఇంకా గ్రీక్ కింగ్ కి అది అస్సలు నచ్చలేదు, అవమానం అనుకున్నాడు. థౌజండ్స్ ఆఫ్ షిప్స్ తో గ్రీక్ అంతా కలిసి ట్రాయ్ మీదకి అటాక్ అయితే చేయడానికి వెళ్ళిపోయారు. మరి దీంట్లో ఎవరు జాయిన్ అయ్యారంటే, గ్రీక్ కింగ్డమ్ సైడ్ స్పార్తా, యాంథిస్, మైసేనియా అండ్ క్రీక్ అయితే జాయిన్ అయ్యారు. ట్రాయ్ సైడ్ వచ్చేసరికి టర్కీ రీజియన్, ట్రేస్, లైసియా అండ్ ప్రెగ్యా అయితే జాయిన్ అయ్యారు. అండ్ దీంట్లో చావులు వచ్చేసరికి ఎగ్జాక్ట్ నంబర్ అయితే తెలియదు, కానీ హిస్టోరియన్స్ ఎస్టిమేషన్ ప్రకారం 10s of crores లో పీపుల్ అయితే చనిపోయారు అని చెప్పుకుంటూ వచ్చారు. 10 years ఆఫ్ వార్, ఒక్క లవ్ స్టోరీ, 10 crores ఆఫ్ డెత్స్ అయితే దీంట్లో జరిగినాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి పూనిక్ వార్. ఇది 264 నుంచి 146 BCE మధ్యలో అయితే జరిగి ఉంది. అండ్ ఈ యుద్ధం ప్రేమ కోసం కాదు, పవర్ కోసం కానే కాదు, మనీ కోసం, కేవలం డబ్బు కోసం చేసింది. ఇది రోమ్ అండ్ కార్టేజ్ మధ్యలో జరిగినది. ఎవరు మెడిటేరియన్ సీస్ ని కంట్రోల్ చేయగలుగుతారో వాళ్ళే మొత్తం వరల్డ్ ట్రేడ్ కంట్రోల్ చేయగలుగుతారు అని ఈ యుద్ధంలోనే అనుకున్నారు. మరి దీంట్లో జాయిన్ అయింది రోమన్ సైడ్ ఇటలీ, సెసిలీ అండ్ స్పెయిన్ జాయిన్ అవుతే, కార్టేజ్ వైపు నార్త్ ఆఫ్రికా, ఫ్రాన్స్ రీజియన్స్ అయితే జాయిన్ అయినాయి. మరి దీంట్లో చావులు వచ్చేసరికి అరౌండ్ 1 million పీపుల్ అయితే చనిపోయి ఉండొచ్చు అని అనుకుంటున్నారు హిస్టోరియన్స్. అయితే ఈ యుద్ధం తర్వాత రోమ్ సూపర్ పవర్ఫుల్ అయితే అయిపోయింది. అండ్ ఈ యుద్ధం తర్వాత వచ్చేది ఆండ్లూషియన్ రిబిలియన్ వార్. ఇది 755 నుంచి 763 CE మధ్యలో అయితే జరిగింది. చైనాలో ఒక పవర్ఫుల్ జనరల్ అయితే ఉండేవాడు, ఆయన పేరే ఆండ్లూషియన్. అతనికి ఒకటే డ్రీమ్ ఉండేది, కింగ్ అవ్వాలి అని చెప్పి, ఎంపైర్ ని రిప్లేస్ చేయాలి అని చెప్పి ఒక సదుద్దేశం అయితే ఉండేది. ఆ అంబిషన్ ఒక్కటి హిస్టరీలో పెద్ద డిజాస్టర్ కింద అయితే మారింది. మరి ఈ యుద్ధంలో ఎవరు జాయిన్ అయ్యారా అంటే, చైనా మొత్తం జాయిన్ అయ్యింది. నార్థన్ చైనా, సెంట్రల్ ఏషియన్ ఫోర్సెస్, ట్యాంగ్ డైనాసిటీ ఆర్మీ మొత్తం జాయిన్ అయ్యి ఈ యుద్ధంలో అయితే పార్టిసిపేట్ చేశారు. అండ్ దీంట్లో ఎంతమంది చనిపోయారో మీకు చెప్తే షాక్ అవుతారు. దాదాపుగా 13 million నుంచి 36 million పీపుల్ ఆ టైంలో ప్రపంచం పాపులేషన్ లో ఆల్మోస్ట్ ఒక 6th part ఈ యుద్ధంలో జాయిన్ అయ్యారంటే నిజంగానే మనం షాక్ అవ్వాల్సిన విషయం. ఒక మనిషి గ్రీడ్, కోట్ల మంది ప్రాణాలు అనమాట ఇది. బట్ లాస్ట్ నాట్ లీస్ట్, మంగోల్ కాన్క్విస్ట్ యుద్ధం. ఇది అరౌండ్
1206 నుంచి 1368 సిఈ మధ్యలో అయితే జరిగింది. ఒక ట్రైబల్ లీడర్ ఉండేవాడు, ఆయన పేరే జంజిస్ ఖాన్. అతనికి ఒకటే ఒక డ్రీమ్ ఉండేది, మొత్తం వరల్డ్ ని కాంకర్ చేయాలని చెప్పి. మంగోలియా నుంచి మొదలైన ఈ యుద్ధం చైనా, ఇరాన్, రష్యా, మిడిల్ ఈస్ట్ అండ్ యూరోప్ వరకు అయితే చేరుకుంది. ఎంటైర్ సిటీస్ మ్యాప్ నుంచి డిసపియర్ అయితే చేశారు. మొత్తం సిటీలన్నీ కాలిపోయినాయని చెప్పుకోవచ్చు. మరి దీంట్లో ఎవరెవరు జాయిన్ అయ్యారంటే మంగోల్స్ వర్సెస్ చైనా, పారిస్, రష్యా, మిడిల్ ఈస్ట్ అండ్ ఈస్టర్న్ యూరోప్ అయితే జాయిన్ అయ్యారు. అండ్ ఇంత పెద్ద యుద్ధంలో మరి ఎంతమంది చనిపోయారో మీరు గెస్ చేసినట్లయితే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అయితే దీంట్లో ఏకంగా 30 మిలియన్ నుంచి 40 మిలియన్ పీపుల్ అయితే జాయిన్ అయ్యారట. హిస్టరీలో అతి పెద్ద మిలిటరీ క్యాంపెయిన్ జరిగిన వార్ అయితే ఇదే అని చెప్పుకుంటారనమాట. ఎండింగ్ వచ్చేసరికి మహాభారతం గ్రీక్ కోసం అయితే, ట్రోజన్ వార్ లవ్ కోసం, పూనిక్ వార్ మనీ కోసం అయితే, ఆండ్లూషియన్ పవర్ కోసం, మంగోల్స్ కాంక్వెస్ట్ అయితే అంబిషన్ కోసం. కానీ ప్రతి యుద్ధం తర్వాత మిగిలినది ఒకటే, బర్న్ అయిపోయిన సిటీస్, బ్రోకెన్ ఫ్యామిలీస్ అండ్ లక్షల మంది సవాల గుట్టలుగా మారి ఈ యుద్ధాల్లో మాత్రమే మిగిలేవి. మరి ఒక లెసన్ అయితే ఈ హిస్టరీ నుంచి, ఈ యుద్ధాల నుంచి మనం నేర్చుకోవచ్చు. ఒక మనిషి ఈగో, ఒక మనిషి రాజ్యం గ్రీడ్, లేదా ఒక మనిషి లీడర్ అంబిషన్ ప్రపంచం మొత్తాన్ని మార్చేసినాయి, యుద్ధాల్లోకి తీసుకొచ్చినాయి. అందుకే హిస్టరీని ఎప్పుడు చూడకూడదు, చదవాలి. ఎందుకంటే మళ్ళీ అలాంటి మిస్టేక్స్ రిపీట్ కాకుండా ఉండటానికి. ఇలాంటి మరిన్ని టాపిక్స్తో, ఇంట్రెస్టింగ్ పాయింట్స్తో, ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మేము ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, సమ్రాట్ సైనింగ్ ఆఫ్.